Hi everyone. Today my topic వచ్చి division tag and span tag. Div tag is also called division tag. Div tag ని మనం division tag కూడా అంటాము. Div tag is mainly used for grouping HTML elements and styling or styling with CSS. అంటే ఇప్పుడు డివిజన్ అంటున్నాం కదా, అసలు డివిజన్ ఏం ఏం డివైడ్ చేస్తుంది ఒక వెబ్సైట్లో అంటే, ఇప్పుడు ఇక్కడంతా ఒక సెక్షన్ అన్నమాట. ఇదంతా ఒక సెక్షన్ ఇలా డివైడ్ చేసుకుంటుంది. అంటే డిఫరెంట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని గ్రూప్ చేసి డివైడ్ చేస్తుంది. దాన్ని మనం డివిజన్, అందుకే మనం డివిజన్ ట్యాగ్ కూడా అంటాము. ఇదంతా ఒక సెక్షన్, ఇదంతా ఒక సెక్షన్. సో ఇదంతా ఒక సెక్షన్. మెయిన్గా ఇట్లా సెక్షన్స్గా డివైడ్ చేసి స్టైలింగ్ని ఇస్తాం. మనం ఎక్కువ సిఎస్ఎస్లో డివ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. డోంట్ ఫర్గెట్. ఓకే, లెట్స్ సీ నౌ ప్రాక్టికల్ వే. డివ్ ట్యాగ్ రాస్తున్నా. ఓపెనింగ్ డివ్ ట్యాగ్, క్లోజింగ్ డివ్ ట్యాగ్. డివ్ ట్యాగ్ మధ్యలో ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాద్దాం. సమ్ మ్యాటర్ పేస్ట్ చేస్తున్నాయి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో. సో సేవ్ చేయండి. సేవ్ చేశాక గో టు ద ఫైల్, ఓపెన్ ఇన్ బ్రౌజర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక స్టైలింగ్ ఇద్దాం మనం. డివ్ ట్యాగ్లో స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇద్దాం. సేవ్, రిఫ్రెష్ ద బ్రౌజర్. సంథింగ్ వెంట్ రాంగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే, మనం పక్కా స్పెల్లింగ్స్ రాంగ్ ఇవ్వకూడదు. రాంగ్ ఇచ్చామంటే ఏమవుతుందంటే అది డిస్ప్లే కాదు. ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే కాలేదు కదా, అలా. సో చూడండి, ఇప్పుడు మొత్తం అంతా రెడ్ కలర్లో వచ్చింది. ఎందుకు? ఈ సెక్షన్ అంతా నాకు ఒక స్టైల్లో కావాలని నేను ఇక్కడ డివ్ ట్యాగ్లో ఇచ్చాను. స్టైల్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సో ఇలా మనం ఈ సెక్షన్ అంతా నాకు ఒక స్టైల్లో రావడం కోసం డివ్ ట్యాగ్ని తీసుకున్నాను. అలాగే ఇంకా ఒక 3 సెక్షన్స్ తీసుకుందాం. ఇక్కడ బ్లూ తీసుకుందాం. బ్లూ, ఇక్కడ గ్రీన్ తీసుకుందాం. రిఫ్రెష్ ద బ్రౌజర్. చూడండి, ఫస్ట్ టైం మనకి రెడ్ వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది, తర్వాత బ్లూ వచ్చింది. సో అంటే మనకి ఈ సెక్షన్ అంతా నాకు ఒక స్టైల్ కలర్ కావాలా, ఈ సెక్షన్ అంతా ఒక స్టైలింగ్ కలర్ కావాలా. సో ఒక సెక్షన్ మొత్తం మనం స్టైలింగ్ చేసుకోవడం కోసం డివ్ ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం. ఇంకోటి స్పాన్ ట్యాగ్ ఉంది. స్పాన్ ట్యాగ్ అంటే ఏంటంటే, అది ఇన్లైన్ ఎలిమెంట్ కంటైనర్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఈ ఏరియాలో ఇక్కడ మాత్రం కలర్ రావాలా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఇన్లైన్ ఎలిమెంట్లో స్పాన్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది. ఆ స్పాన్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏమంటే, మనం కొంచెం మాత్రమే, అంటే మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. లెట్స్ సీ దట్ స్పాన్ ట్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. స్పాన్. సో ఇక్కడ మనం రెడ్ ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. సేవ్, ఓపెన్ ఇన్ బ్రౌజర్ నౌ. చూడండి, ఫస్ట్ ఈ రో అంతా మాత్రం మనకి ఇక్కడ వరకు మాత్రం రెడ్ కలర్ వచ్చింది, ఎందుకంటే మనం స్పాన్ ట్యాగ్ యూజ్ చేసినాం అనమాట. సో మనకి ఎంత కావాలో అంత స్టైలింగ్ మాత్రం కావాలనుకున్నప్పుడు స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇది మెయిన్గా ఇక్కడ యూజ్ చేస్తామంటే మనం సిఎస్ఎస్లో ఎక్కువ యూజ్ చేస్తాం.
ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో.